అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. ఐబొమ్మ ఇమ్మడి రవికుమార్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న న్యూస్ ఇది. అతను విశాఖపట్నంకి చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. అలాగే ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ చేసి అతను హైదరాబాద్లో ఈఆర్ సొల్యూషన్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనేసి పోలీసులు గుర్తించారు. కానీ పోలీసులకి గత 3 నెలల ముందర ఒక సవాల్ విసిరాడు. అది ఏమనేసి ఒకసారి చూద్దాము. ఐబొమ్మ మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్ అమ్మిన తర్వాత మీరు ఏం పట్టినట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మీ మీద ఫోకస్ పెట్టారు. హీరోలకు అంత రెమ్యునరేషన్ అవసరమా? ఇది మీకు కొడుకైనా ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమైపోతారని కబుర్లు చెప్పకండి. వాళ్లకు మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసినా వస్తాయి, కానీ మీ హీరోకి హీరోయిన్కి వస్తాయా? సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్ మరియు విదేశాలకు షూటింగ్లకు మరియు ట్రిప్స్కు ఖర్చు పెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఖర్చు పెడుతున్నారు. ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా, అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా. అనవసర బడ్జెట్ పెట్టి ఈ బడ్జెట్ రీకావెర్టీకి దానికి మా మీద రుద్ది ఎక్కువ కమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్కి ఆ అమౌంట్ కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరకు మధ్యతరగతి వాడే బాధపడుతున్నాడు. ఇలాగా సినిమా నిర్మాతల పైన అతను మాట్లాడుతున్నారండి. మా వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి, లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసిన వెబ్సైట్ల మీద మీ దృష్టి పెట్టండి. ఐబొమ్మ అన్నది సిగరెట్ నుంచి ఈ సిగరెట్కు యూజర్స్ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్కి నా రియాక్షన్ ఉంటుంది. ఈ మిడిల్లో వేరే ఏ హీరో కూడా ఎగ్జాంపుల్ విజయ్ టార్గెట్ ఇవ్వడం ఇష్టం లేదు. మేము స్వతహాగా వెబ్సైట్ నుండి తొలగిస్తున్నాము. ఇప్పుడు ఇమీడియట్ డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీయించినట్టు అవుతుంది. అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత తీసివేయాలని అనుకుంటున్నాను. ఐబొమ్మ వాళ్ళు ఇండియాలో తీసేసిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరాము. దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయడం లేదు. మేము ఐబొమ్మ నెట్ వాళ్ళంత మంచి వాళ్ళం కాదు. బురదలో రాయి వేయకండి, అది కూడా మీ పెంట మీద అసలు వేయకండి అనేసి చెప్పాడండి. మేము దేశంలో ఉన్న భారతదేశం, అందులో తెలుగువాని కోసం ఆలోచిస్తాము. చావుకు భయపడిన వాడు దేనికి భయపడ్డనేసి ఐబొమ్మ ఇమ్మడి రవికుమార్ మాట్లాడాడు. ఇంతకుముందు ఐబొమ్మలో రవికుమార్ ఓటీటీలో ఉన్నటువంటి నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కావచ్చు, ఆహా కావచ్చు, ఇలాంటి వాటిలో నిమిషాల వ్యవధిలోనే సినిమాల్ని డౌన్లోడ్ చేసుకొని తన వెబ్సైట్లో అప్లోడ్ చేసేవాడు. కానీ ఇప్పుడు అతను సినిమా ప్రింట్ని వితిన్ సెకండ్స్, నిమిషాల్లోనే దానిని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తున్నాడు. దీనివల్ల నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లిందని చెప్తున్నారు. దాదాపుగా టాలీవుడ్కు సంబంధించి 3,000 కోట్లు, టోటల్ ఇండియాలో 22,000 కోట్లు నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. సినిమా నిర్మాతలు అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి ప్రాణంగా ప్రేమించే సినిమాని వాళ్ళు ఎంతో ఇష్టంగా సినిమాని తీస్తూ ఇటీవల కాలంలో సినిమాని రిలీజ్ చేస్తే తీరా రిలీజ్ అయ్యాక దీన్ని నమ్ముకొని కొన్ని వందల మంది సినిమా కోసం వెయిట్ చేస్తుంటే తీరా రిలీజ్ అయ్యాక సినిమా పైరసీ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఐబొమ్మ టీము సినిమా రికార్డింగ్ కోసము సినిమా హాల్లో ఉన్నటువంటి వెనుక సీట్లు బుక్ చేసుకొని డబ్బాల్లో కెమెరాలు అమర్చుకొని సినిమాని రికార్డ్ చేసి ఆ సినిమా రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళ వెబ్సైట్లోకి అప్లోడ్ చేస్తున్నారు. అలాంటి సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతుండడం వల్ల నిర్మాతలకు ఎక్కడా లేని నష్టం వాటిల్లుతుందనేసి ఇటీవల కాలంలో ఫిల్మ్ ఛాంబర్ సైబర్ క్రైమ్ పోలీసులకి ఆగస్టు 30న ఫిర్యాదు చేయడం జరిగింది. రవికుమార్ ఎక్కడో కరీబియన్ దీవుల్లో కూర్చొని ఈ ఐబొమ్మని దాన్ని ఇచ్చేస్తూ నన్ను పోలీసులు పట్టుకోలేరనేసి పోలీసులకే సవాల్ విసిరారు. ఇలాగా రవికుమార్ విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ ఐబొమ్మ ద్వారా ఎన్నో సినిమాలని హ్యాక్ చేస్తూ దాన్ని ఐబొమ్మలో వదులుతూ కోట్ల రూపాయలు సంపాదించాడనేసి సమాచారం. రవికుమార్ దేశవ్యాప్తంగా ఎక్కడ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ కాపీ తనకు వచ్చేటట్లుగా తన నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగ నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని 100 కోట్లు సంపాదించాడనేసి సమాచారం ఉంది. ఇలాగా ఏడాదికి 100 సినిమాలకు పైగా కాపీ చేసి తన వెబ్సైట్లో అప్లోడ్ చేసేవాడు. రవికుమార్ ఐబొమ్మ బొప్పం వెబ్సైట్ క్రియేటరు. ఇతను ఉన్నత విద్యావంతుడు. ఎలాంటి సర్వర్నైనా హ్యాక్ చేయగల సిద్ధహస్తుడు. రవికుమార్ విదేశాల్లో భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉండేవాడు. ఇటీవల కాలంలో హైదరాబాద్ రాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకసారి చూద్దాం. ఐబొమ్మ
మొత్తం వెబ్సైట్లను పోలీసులు బ్లాక్ చేశారు. ఇప్పటికే నిందితుడి ఖాతాలో 3 కోట్ల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ముక్కు తిప్పలు పెడుతున్న మూవీ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. తనను పట్టుకోలేరంటూ పోలీసులకి సవాల్ విసిరిన రవిని అత్యంత చాకచక్యంగా పక్కా సమాచారంతో కూకట్పల్లిలోని ఓ విల్లాలో అదుపులోకి తీసుకున్నారు. ఇతన్ని అరెస్ట్ కావడానికి అతని భార్య ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనేసి పోలీసులు సమాచారం. చూద్దాం. ఇటీవలే ఇమ్మడి రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. ఐబొమ్మ వెబ్సైట్ ను రవి నిర్వహిస్తున్నాడన్న సమాచారంతో అతనిపై నిఘా ఉంచిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. సినిమాను పైరసీ చేయడం ద్వారా సంపాదించిన 3 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారు. 3 కోట్ల రూపాయలు అతని బ్యాంకులో ఉండగా ఫ్రీజ్ చేశారు. ఐబొమ్మ నిర్వాహకులు ఇమ్మడి రవి ఏజెంట్లు హ్యాండ్లర్ల నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకుని సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే హెచ్డి ప్రింట్ పైరసీ చేసి ఐబొమ్మ సైట్ లో విడుదల చేస్తున్నాడు. పైరసీ వల్ల సినీ నిర్మాతలు నష్టాలను చవిచూస్తున్నారు. ఇదే అంశంపై కొన్ని నెలల క్రితం ఐబొమ్మతో మరో 65 పైరసీ వెబ్సైట్లపై తెలుగు సినీ నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మాతల ఫిర్యాదు మనం చెప్పుకున్నట్టే సినీ నిర్మాతలు సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. దాదాపుగా 60 సైబర్ క్రైమ్ వాళ్ళ మీద ఫిర్యాదు చేశారనేసి ఇన్ఫర్మేషన్. నిర్మాతల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. 2 నెలల క్రితం పైరసీ వెబ్సైట్లకు సంబంధించిన 5 కీలక నిందితులను హైదరాబాద్ సిసిఎస్ 2 నెలల కిందటే ఐబొమ్మ వాళ్ళ టీంలోని 5 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్టు చేశారు. అదే సమయంలో దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు ఐబొమ్మ నిర్వాహకుడు. తన వెబ్సైట్ పై ఖండిస్తే సినీ పరిశ్రమతో పాటు పోలీసుల జీవితాలు బట్టబయలు చేస్తానంటూ బెదిరించాడు. 22,400 crores అంత లాస్ టోటల్ మూవీ ఇండస్ట్రీ జరిగింది. మూవీ పైరసీలో కేవలం తెలుగు ఇండస్ట్రీ చూసుకుంటే వారికి 3,700 crore లాస్. దాదాపుగా మనం చెప్పుకున్నట్టే మన తెలుగు ఇండస్ట్రీకి 3,700 కోట్లు, టోటల్గా అయితే 22,700 కోట్లు అనేసి చెప్తున్నారు. ఇంత బాధ్యతన నష్టాలు వాళ్ళు అనుభవిస్తున్నారు. పైరసీ మూవీ చూసినప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు కావడం అనేది కూడా జరుగుతుంది. ఇల్లీగల్ ట్యాపింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాపీరైటెడ్ మూవీ వయా పేరెంట్స్ అండ్ వెబ్సైట్ టెలిగ్రామ్ ఛానల్ ఇల్లీగల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. దీని ద్వారా ఇది పైరసీ తర్వాత దాన్ని ప్రచారం చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. హ్యాకింగ్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ డిజిటల్ మీడియా హౌస్, ఇది ఈ అంశం. ఈ విధంగా ఇమ్మడి రవికుమార్ని అరెస్ట్ చేశారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.